ఉల్లి సమోసా. ఒక చిన్న బౌల్లో 2 చెంచాల మైదా పిండి వేసి వాటర్ వేసి ఇలా పేస్ట్గా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్లోకి 1/2 కేజీ మైదా పిండిని తీసుకొని దాంట్లో రుచికి తగినంతగా ఉప్పు, వేడివేడి నూనె కొంచెం వేసుకొని సాఫ్ట్ ముద్దలా కలుపుకొని ఒక అరగంట నాననివ్వాలి. తర్వాత చిన్న ఉండలుగా చేసుకొని ఒక్కొక్క ఉండని తీసుకొని చపాతీలాగా పల్చగా పాముకోవాలి. తర్వాత పెనం పైన వేసి ఒక్కొక్క వైపు 5 సెకండ్ల వరకు కాల్చుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి ఒక 5-6 పెట్టుకొని ఎడ్జెస్లు అన్నీ కట్ చేసి మధ్యలో కట్ చేసుకుంటే మనకి సమోసా షీట్లు రెడీ అయినట్లే. సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, కారం, పసుపు, దీంట్లోనే అటుకులు, కరివేపాకు, గరం మసాలా అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క షీట్ని తీసుకొని మైదాపిండి పేస్ట్ని అప్లై చేసుకొని ఈ విధంగా ఉల్లిపాయను పెట్టి చుట్టూ కూడా మైదాపిండి పేస్ట్ని అప్లై చేసి సమోసాలాగా చేసుకోవాలి. అన్నీ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసి మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి.